జగన్ తన దాని వల్ల అవుతున్న ఖర్చు ఏ ఏ పథకాల వల్ల ఇదంతా చెప్పాడు. చంద్రబాబు నాయుడు మిగతా వాటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తాడు కదా. వివేకానంద రెడ్డి మర్డర్ గురించి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశాడు కదా. మరి ఇది ఎందుకు చేయడు ఆయన? పోనీ నా మాటే శాసనం అన్నాడు అనుకోండి, 2014 ఏమైంది ఆయన మాట శాసనం? 2014 ఇచ్చుంటే ఆయన చెప్తే చేస్తాడులేరా అనుకుంటారు. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఈజీగా చెప్తాను నేను. ఇప్పుడు మనకున్న కుటుంబాలు 1,65,00,000 కుటుంబాలు మొత్తం. ఇందులో ఈయన 19 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి 59 ఏళ్ల దాకా 1,500 మహిళలు 80 లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. 80 లక్షలు ఇంటూ 1,500 అంటే ఇందులో ఇంక్లూడింగ్ ఆల్రెడీ వివిధ పింఛన్లు తీసుకుంటున్నారు. మరి వాళ్ళు మినహాయించాలేమో. ఎట్లాగా చెప్పారు? అది వాళ్ళకి తీసేస్తామని చెప్పలేదు. ఆటోమేటిక్ గా వాళ్ళు అప్గ్రేడ్ అయిపోతారేమో. మరి అప్పుడు ఇంకా అదే అప్పుడు నాశనం అయినట్టే కదా. ఆ పింఛన్ 3,000 వచ్చే వాళ్ళకి అంటే అది రాదుగా. 3,000 రాదు. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల లోపు వితంతు పింఛన్లు తీసుకునే వాళ్ళు ఉంటారు, ఒంటరి మహిళ పింఛన్లు తీసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ 3,000 4,000 రూపాయలు తీసేసుకుంటారు. వాళ్ళని ఈ లెక్కలోంచి మైనస్ చేయాలి కదా. అందుకే కదా ఆ మాట చెప్పట్లే వీళ్ళు. ఇప్పుడు రేపు లైన్ లోకి వచ్చాక ఏం చెప్తారు? ఈ రెండిట్లో ఏదో ఒకటే వస్తుంటారు. అవును, అప్పుడు వాళ్ళు ఎలాగ 1,500 తీసుకోవడానికి ఇష్టపడరు, 4,000 కావాలంటారు. అవును, అదే ఇస్తారు. అప్పుడు ఇది ఎవరు? కానీ అక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నట్టు, ఇది ఇస్తాననినేగా అది తీసేస్తామని ఏమన్నా చెప్తున్నారు? చెప్పలేదు. మరి క్లారిటీ లేదు. అది వాళ్ళు ఇవ్వరు, క్లారిటీ ఎప్పుడు ఇవ్వరు. అదే ఇక్కడ లెక్క. ఇది దగ్గర 1,200 కోట్లు అవసరం అవుతుంది. ఇకపోతే